హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రౌండప్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీకాంత్ అండి. ఈ వీడియో చూశాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎవరంటే టీటీడీ మాజీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. సో ఆయన ఈరోజు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారనే చెప్పొచ్చు. ఆయన ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుమల వస్తున్న సందర్భంగా డిక్లరేషన్పై సంతకం చేయాలి అనే వివాదం అయితే నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నట్టుగా డిక్లరేషన్పై సంతకం చేయాలి అని టీటీడీ అధికారులు రెడీ అవుతున్నారు. ఆయన చేత సంతకం చేయించడానికి టీటీడీ అధికారులు రెడీ అవుతున్నారు. ఆ సందర్భంలో ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఈయన ఏమని వ్యాఖ్యానించారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సంతకం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్పై ఎందుకు సంతకం చేయాలి, ఆయన సంతకం చేయరు, సంతకం చేయకుండానే మేము తిరుమల వెళ్తాము, శ్రీవారిని దర్శించుకుంటాము, ఎవరు అడ్డుకోలేరని భూమన కరుణాకర్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యల వెనక ఉన్న మర్మం ఏంటనేది ఆయనకే తెలియాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్పై సంతకం చేయాలని హిందువులు పట్టుబట్టి కూర్చున్నారు. టీటీడీ అధికారులు కూడా ఆయన సంతకం చేస్తేనే, డిక్లరేషన్పై సంతకం చేస్తేనే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తాము జగన్మోహన్ రెడ్డి గారిని టీటీడీ కూడా తేల్చి చెప్పింది. మరి ఆ సందర్భంలో ఈయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే టీటీడీ అధికారులు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే, మాజీ ముఖ్యమంత్రి. మరి అటువంటి ఆయన తిరుమల వెళ్ళి నేను డిక్లరేషన్పై సంతకం చేయను అంటే, టీటీడీ అధికారులు చెప్పినా కూడా నేను చేయను అంటే వాళ్ళు అనుమతించరు. అనుమతించకపోతే మరి ఆయన ఏమన్నా నిరసన కార్యక్రమం చేస్తారేమో తెలియదు. మరి ఈ వివాదం ఎటువైపు వెళ్తుందో తెలియదు. టీటీడీ అధికారులు ఏమో సంతకం చేపిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారితో సంతకం చేస్తేనే అనుమతిస్తామని వాళ్ళు చెప్పడం, కింద తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సంతకం ఎందుకు చేయాలి అని ఆయన అడగడం చూస్తూ ఉంటే ఏదో వివాదం అయితే అక్కడ రేకెత్తేలా ఉంది. ప్రస్తుత ఇద్దరు వ్యాఖ్యలు కనుక మనం చూసుకున్నట్టయితే, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంతకం చేసి శ్రీవారిని దర్శించుకొని వస్తే ఏం ఇష్యూ ఉండదు. కానీ సంతకం చేయకుండా అక్కడ ఏదన్నా నిరసన కార్యక్రమం చేస్తే మాత్రం అక్కడ ఒక అటెన్షన్ అయితే ఆయన పొందగలుగుతారు. మరి ఆ అటెన్షన్ కోసం, ఏదన్నా వివాదం కోసం ఆయన తిరుమల వెళ్తున్నారా, లేకపోతే శ్రీవారిపై భక్తితో వెళ్తున్నారా అనేది మనకు తెలీదు. నిజంగా శ్రీవారిపై భక్తితో వెళ్తే ఎటువంటి వివాదము లేకుండా ఆయన డిక్లరేషన్పై ఫామ్పై సంతకం చేసేసి చక్కగా తిరిగి వస్తే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారిపై కూడా కొంత పాజిటివిటీ అనేది ఉంటుంది. అలా చేయకుండా, డిక్లరేషన్పై సంతకం చేయకుండా వివాదం వైపు కనుక ఆయన అడుగు వేస్తే మాత్రం చాలామంది హిందువులు ఆయన్ని వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. మరి రేపు ఏం జరుగుతుందనేది మనందరం కూడా వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.